నర్మదా సాగర్ కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో సాగర్ బైక్ మీద వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సంతోషించి, సాగర్ నా కోసమే వస్తున్నట్లుగా ఉన్నాడు. నాకు తెలుసు సాగర్ నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. అలాంటప్పుడు ఎలా ఉంటాడు చెప్పు, అందుకే నా కోసమే వస్తున్నాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ నర్మదాని పట్టించుకోకుండా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి రావాల్సిన డబ్బులను అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే సాగర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మదాని పట్టించుకోకుండా బండి అయితే ఎక్కేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే సాగర్ అని చెప్పేసి అయితే పలకరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం నర్మదాని పట్టించుకోకుండా బైక్ని స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం సాగర్ సాగర్ అని చెప్పేసి అయితే తన వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ వెళ్ళిపోవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భాగ్యం వచ్చి, అయ్యయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అమ్మాయి, నీ కష్టం తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా, నీలాంటి కష్టం ఏ ఆడదానికి రాకూడదు తెలుసా, ఇలా భర్త మాట్లాడకుండా ఉండటం ఎంత బాధగా ఉంటుందో నీకు ఆ విషయం తెలుస్తుందా ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, అవును నీ బాధను తలుచుకుంటున్నా, నీ గురించి తలుచుకుంటున్నా నా గుండె అయితే బాగా తరుక్కుపోతుంది, నీలాంటి కష్టం ఏ ఆడదానికి రాకూడదు, భర్త కనీసం పలకరించటం లేదు కదా, మాటైనా ఆడటం లేదు, అసలు నిన్ను పట్టించుకోవటం లేదు, చూసి చూడలేనట్లు వెళ్ళిపోతున్నాడు, నీలాంటి కష్టం ఏ ఆడదానికైనా వస్తే తను ఏం చేస్తుందో తెలుసా, ఎక్కడైనా దూకి చనిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భాగ్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, నువ్వు మాత్రం అలాంటి పనులు ఏమీ చేయకమ్మాయి, అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకు, ఎవరైనా అయితే అలా చేస్తారు, కానీ నిన్ను మాత్రం అలా చేయమని నేను చెప్పడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే చాలా కోపంగా భాగ్యం వైపు చూసి అక్కడి నుండి పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.